హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లో మనం బ్రేక్అవుట్తో ట్రేడ్ చేయాల్సిన 1 అవర్ క్యాండిల్ని ఆర్ఎస్ఐ అండ్ ఏడిఎక్స్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ స్టెప్లో మనం అలా ఫైండ్ అవుట్ చేసిన క్యాండిల్ని యూజ్ చేసి ఎంట్రీ అలాగే స్టాప్ లాస్ తీసుకుంటాం. అండ్ థర్డ్ స్టెప్లో సెకండ్ స్టెప్లో తీసుకున్న స్టాప్ లాస్ని యూజ్ చేసి టార్గెట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దట్ మనకి స్ట్రాటజీ కంప్లీట్ అవుతుంది. అండ్ అయిపోయాక ఈ స్ట్రాటజీని ఏ టైమ్స్లో అవాయిడ్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆ క్వశ్చన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలనే దాన్ని ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో గమనిస్తున్నాం కదా, మార్కెట్లో మనం ఏ ట్రేడ్ చేస్తున్నా స్టాప్ లాస్ హిట్ అవుతూ నెక్స్ట్ మార్కెట్ రివర్సల్ అయిపోతుంది. కాబట్టి ఈ రీసెంట్ మంత్స్ ఎస్పెషల్లీ ఏప్రిల్ అండ్ మార్చ్ అండ్ ఫెబ్ ఎండింగ్ వరకు కూడా మేము ఈ పర్టికులర్ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసాం అండ్ వాటిల్లో వచ్చిన రిజల్ట్స్ ని గమనించండి. నిఫ్టీ అవుట్ ఆఫ్ 13 ట్రేడ్స్ ఓన్లీ 3 ట్రేడ్స్ లో స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ ఆఫ్ 12 ట్రేడ్స్ 4 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టోటల్ ట్రేడ్స్ 25 అండ్ దాంట్లో స్టాప్ లాస్ ట్రేడ్స్ 6. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ స్ట్రాటజీని గమనిద్దాం, తర్వాత ఏడిఎక్స్ కాన్సెప్ట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్, ఆర్ఎస్ఐ అండ్ ఏడిఎక్స్ని యూజ్ చేసి మన బ్రేక్అవుట్ స్ట్రాటజీకి యూజ్ చేసి 1 అవర్ క్యాండిల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనం 2 టూల్స్ని యూజ్ చేయబోతున్నాం. ఒకటి ఆర్ఎస్ఐ, ఇంకొకటి ఏడిఎక్స్. ఆర్ఎస్ఐ అండ్ ఏడిఎక్స్ మీరు డిఫాల్ట్గా అప్లై చేస్తే, ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ అని మీరు టైప్ చేస్తే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ వస్తుంది అండ్ ఏడిఎక్స్ అని మీరు టైప్ చేస్తే యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ వస్తుంది. బట్ మీరు సెట్టింగ్స్ ఆర్ఎస్ఐకి 10గా యూజ్ చేస్తూ రేంజ్ని 60-40గా తీసుకోవాలి. ఆర్ఎస్ఐ లెంత్ని 10గా తీసుకుంటూ ఆర్ఎస్ఐ యొక్క రేంజ్ని 60 అండ్ 40గా తీసుకోవాలి. నెక్స్ట్ ఏడిఎక్స్లో కూడా వాల్యూ 10 మనం అప్లై చేస్తాం. సో ఆర్ఎస్ఐ అండ్ ఏడిఎక్స్ని సెలెక్ట్ చేసాం అండ్ వాటి సెట్టింగ్స్ని ఆర్ఎస్ఐకి 10 గాను అండ్ ఏడిఎక్స్కి 10 గాను మెయింటైన్ చేస్తున్నాం. ఆర్ఎస్ఐకి 60 అండ్ 40ని మనం అప్లై చేసాం రేంజ్గా అండ్ ఏడిఎక్స్కి 30 దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాం. సో ఇక్కడ మీరు నా రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. సో అలా మౌస్ని మూవ్ చేస్తూ వచ్చి ఎగ్జాక్ట్లీ 30 దగ్గరికి వచ్చినప్పుడు ఒక హారిజాంటల్ లైన్ని డ్రా చేసి ఉంచుకుంటాం. సో ఇక్కడితో ఈ స్టెప్స్ క్లియర్ అయిపోతాయి. 1 అవర్ క్యాండిల్ని మనం సెలెక్ట్ చేయాలంటే ఏడిఎక్స్ 30 పైన ఉండాలి అండ్ ఆర్ఎస్ఐ ఎయిదర్ 40 బిలో అయినా ఉండాలి ఆర్ 60 అబోవ్ అయినా ఉండాలి. ఈ హవర్లీ క్యాండిల్ సెలెక్షన్ కండిషన్ని ఇప్పుడు చార్ట్ పైన గమనిద్దాం. నేను ఆల్రెడీ నిఫ్టీ రిలేటెడ్గా బ్యాక్ టెస్టింగ్ చేశాను. ఆ బ్యాక్ టెస్టింగ్లో ఈ కండిషన్, ఈ క్రైటీరియాని మీట్ అవుతున్న క్యాండిల్స్ దగ్గరికి మనం వెళ్ళి వాటిని గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ మే 6th బ్యాక్ నుంచి వెళ్తూ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా నియర్ టు 2.5 to 3 months ఉన్న బ్యాక్ టెస్టింగ్ డేటాని ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తాను. మన కండిషన్ ఏంటి? ఏడిఎక్స్ 30 కంటే అబోవ్ ఉండాలి అండ్ ఆర్ఎస్ఐ ఎయిదర్ 60 అబోవ్ అయినా ఉండాలి ఆర్ 40 బిలో అయినా ఉండాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక పాయింట్లో 40 బిలో ఉంది అండ్ ఏడిఎక్స్ కూడా 60 అబోవ్ ఉంది, కానీ నేను ట్రేడ్ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదని నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్ బ్యాక్ వెళ్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆర్ఎస్ఐ 40 బిలో అయితే ఫాల్ అయింది, కానీ సేమ్ ప్యారలల్గా డౌన్ సైడ్ మీరు గమనిస్తే ఏడిఎక్స్ 30 బిలోనే ఉంది. సో అలా చూస్తూ వస్తే ఈ పాయింట్కి మనకి ఏడిఎక్స్ అబోవ్ 30 వచ్చింది అండ్ ఆర్ఎస్ఐ కూడా బిలో 40 ఉంది. సో ఇప్పుడు ఇది మన రిఫరెన్స్ క్యాండిల్ అవుతుంది. వన్స్ మన రిఫరెన్స్ క్యాండిల్ని తెలుసుకున్న తర్వాత మన రిఫరెన్స్ క్యాండిల్కి సంబంధించిన బాడీని మాత్రమే మనం ఫోకస్ చేస్తాం. బాడీకి సంబంధించిన టాప్ అలాగే బాడీకి సంబంధించిన బాటమ్ని మనం రేంజ్గా గమనిస్తాం. రెడ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ అయినా ఆ క్యాండిల్ బాడీకి సంబంధించిన టాప్ అండ్ అదే సేమ్ క్యాండిల్కి సంబంధించిన బాటమ్ని మనం రిఫరెన్స్గా గమనిస్తాం. సో ఇక్కడ నేను ఓపెన్ క్లోజ్ని మెన్షన్ చేయట్లేదు. క్యాండిల్ బాడీకి సంబంధించిన టాప్ అండ్ బాటమ్, ఈవెన్ క్యాండిల్కి సంబంధించిన హై అండ్ లో కూడా కాదు, క్యాండిల్ బాడీ అండ్ ఆ బాడీకి సంబంధించిన టాప్ అండ్ ఆ బాడీకి సంబంధించిన బాటమ్ మనం ఎప్పుడు బై చేస్తాం? మన రిఫరెన్స్ క్యాండిల్ బాడీ టాప్ని నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేసి అప్ సైడ్కి వస్తుందో అప్పుడు మనం బై ఎంట్రీ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ మన క్యాండిల్కి సంబంధించిన బాడీ లో ఇక్కడ క్యాండిల్ లో కాదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రీన్ క్యాండిల్కి ఒక బాడీ ఉంటుంది, రెడ్ క్యాండిల్కి ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీలో టాప్ బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు బై తీసుకుంటాం, బోత్ గ్రీన్ అండ్ రెడ్లో. అలా బై తీసుకున్న వెంటనే అదే సేమ్ బాడీకి సంబంధించిన లోని మనం స్టాప్ లాస్గా పెడతాం, క్యాండిల్లో కాదు బాడీలో. అలాగే ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ బాడీలోని మనం స్టాప్ లాస్గా పెడతాం. అలాగే సెల్ చేస్తాం ఎప్పుడు? మన గ్రీన్ క్యాండిల్ బాడీ ఒక బాటమ్ ఆ రెడ్ క్యాండిల్ బాడీ ఒక బాటమ్ ఏదైనా సరే బ్రేక్ అయి డౌన్ సైడ్కి వెళ్తే, నెక్స్ట్ క్యాండిల్ ప్రైస్ డౌన్ సైడ్కి వెళ్తే ఇమీడియట్గా సెల్ పొజిషన్ తీసుకుంటాం. స్టాప్ లాస్ సేమ్ క్యాండిల్కి సంబంధించిన బాడీ హై ఆర్ బాడీ టాప్. ఇప్పుడు ఇందాక రిఫరెన్స్ క్యాండిల్ని గమనించాం కదా, అక్కడికి వెళ్ళి ఈ రూల్స్ని అప్లై చేద్దాం.
సో ఇక్కడ ఆర్ఎస్ఐని ఇంకా చూడాల్సిన నీడ్ లేదు. సో ఆర్ఎస్ఐ నేను క్లోజ్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ వర్టికల్ లైన్స్ని కూడా డిలీట్ చేస్తున్నాను. ఇవి కూడా కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. జస్ట్ ఫర్ ద రిఫరెన్స్ ఈ క్యాండిల్ దగ్గర మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ దగ్గర సో 10 అరౌండ్ ఫామ్ అవుతున్న క్యాండిల్ దగ్గర మీరు గమనిస్తే ఆర్ఎస్ఐ 40 బిలో ఉంది అండ్ ఈవెన్ ఏడిఎక్స్ కూడా 30.45గా ఉంది. సో ఈ రెండు మన కండిషన్స్ని మీట్ అయ్యాయి కాబట్టి ఇది మన రిఫరెన్స్ క్యాండిల్. సో ఆ రిఫరెన్స్ క్యాండిల్కి సంబంధించిన ఇప్పుడు ఈ లైన్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ రిఫరెన్స్ క్యాండిల్కి సంబంధించిన బాడీ హై అండ్ బాడీ లోని మనం మార్క్ చేసుకొని నిఫ్టీకి అయితే 10 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీకి అయితే 20 పాయింట్స్ దగ్గరగా ఆ బాడీ టాప్ అండ్ బాటమ్ నుంచి మన ఎంట్రీ ప్రైజెస్ని ఉంచే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ బాటమ్ సైడ్ 16,957 దగ్గర బాడీ ఒక లో ఉంది కాబట్టి 16,947 కంటే బిలో వస్తున్నా ఆర్ 16,985 కంటే అబోవ్ వస్తున్నా మనం ఎంట్రీని ప్లాన్ చేస్తాం. సో ఈవెన్ స్ప్రెడ్ తీసుకోకపోయినా పర్లేదు, లైక్ నిఫ్టీకి 10 అని బ్యాంక్ నిఫ్టీ 20 అని తీసుకోకపోయినా పర్లేదు, ఎగ్జాక్ట్ బాడీని కూడా మనం మెజర్ చేయొచ్చు. బట్ కొన్ని సందర్భాల్లో స్మాల్ విక్స్తో ఏమవుతుందంటే మన ఎంట్రీ ఒక సైడ్ ట్రిగ్గర్ అయ్యి టార్గెట్ ఇంకొక సైడ్ మూవ్ అయిపోతుంది. అండ్ అలాంటి కండిషన్స్ కూడా చాలా ఎక్కువ ఏం కనిపించలేదు నేను చేసిన బ్యాక్ టెస్టింగ్లో. క్రాస్ అయిన వెంటనే మన ఎంట్రీని ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ బాడీ ఒక లో కానీ ఆర్ మనం ఒక 10 పాయింట్స్ డిఫరెన్స్లో తీసుకున్న లైన్ ఉంది కదా ఆ లైన్ని కానీ మనం ఉంచుతాం. సో అలా చూస్తే స్టాప్ లాస్ నియర్ టు 39 పాయింట్స్ దగ్గరగా ఉంది అండ్ టార్గెట్ 105 పాయింట్స్ దగ్గరగా 1:2.72 టైమ్స్ రిస్క్ టు రివార్డ్ మనకి వర్కౌట్ అయింది. ఇంకొక క్యాండిల్ని గమనిద్దాం. ఈ క్యాండిల్లో మనకి ఏముంది, ఏడిఎక్స్ 30 అబోవ్ ఉంది, ఆర్ఎస్ఐ 60 అబోవ్ ఉంది. సో ఇది మన రిఫరెన్స్ క్యాండిల్. బాటమ్ అలాగే టాప్ రెండింటిని మార్క్ చేసుకున్న తర్వాత దాని నుంచి ఇంకొంచెం స్ప్రెడ్, బట్ ఎగ్జాక్ట్ టాప్ కాకుండా ఇంకొంచెం టాప్ సైడ్ ఒక 10 పాయింట్స్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో అయితే 20 పాయింట్స్ రిఫరెన్స్తో ఈ స్ట్రాటజీలో భాగంగా మనం మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ ఎండ్ అయ్యేసరికి 1:9 దగ్గరగా రిస్క్ టు రివార్డ్ మెయింటైన్ అయింది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ని గమనిస్తే ఈ పర్టికులర్ ట్రేడ్ని గమనించండి. ఈ క్యాండిల్ మనకి రిఫరెన్స్ క్యాండిల్. సార్ ఆర్ఎస్ఐని గమనించండి 40 బిలో ఉంది అండ్ ఏడిఎక్స్ దగ్గర వాల్యూని గమనించండి 30 అబోవ్ ఉంది. ఒకవేళ నేను ప్రీవియస్ క్యాండిల్కి వెళ్తే ఆ 28.7 ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ దగ్గర 30 అబోవ్ ఏడిఎక్స్, ఆర్ఎస్ఐ 40 బిలో ఉంది కాబట్టి ఇది మన రిఫరెన్స్ క్యాండిల్. లో బాడీ ఒక లో ఇక్కడ చాలా చిన్నదిగా ఉంది. సో ఇలా చిన్న చిన్న బాడీస్ ఎప్పుడైతే ఉంటాయో సో అలాంటప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసి ఒక రీజనబుల్ ప్రాఫిట్ కోసం మనం ఎదురు చూడడం మంచిది. ఇక్కడ బాడీ చాలా చిన్నది. సో ఈ బాడీ బ్రేక్ ఇచ్చిన వెంటనే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్, బట్ కానీ ఇంకొంచెం డిస్టెన్స్ని వెయిట్ చేసి 10 పాయింట్స్ దూరంలో మనం ఎంట్రీని తీసుకుంటాం, సెల్ ఎంట్రీని తీసుకుంటాం. డౌన్ సైడ్ 1703 దగ్గరగా ఈ బాడీ ఒక టాప్ ఉంది. అక్కడ నుంచి ఒక 10 పాయింట్స్ అంటే 1713 దగ్గరగా నియర్ టు ఈ పాయింట్స్ దగ్గరగా మనం స్టాప్ లాస్ నుంచి మన ట్రేడ్ని క్యారీ చేసేవాళ్ళం. ఇక్కడ టార్గెట్ నియర్ టు 1:10 దగ్గరగా వర్కౌట్ అయింది. ఎందుకంటే బాడీ చాలా చిన్నది, స్టాప్ లాస్ చాలా చిన్నది కాబట్టి. సో అలాంటి సందర్భంలో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఒక రీజనబుల్ టార్గెట్ అచీవ్ చేసి మనం ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతాం. అది కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇది మన రిఫరెన్స్ క్యాండిల్. ఈ రిఫరెన్స్ క్యాండిల్ బాడీ టాప్ సైడ్ వచ్చి బ్రేక్అవుట్ ఇవ్వగానే ఈ పాయింట్స్లో మనం మన ట్రేడ్ని ఎంట్రీగా తీసుకున్నాం. ఈ పాయింట్స్లో కొంచెం డిస్టెన్స్లో ఈ క్యాండిల్ ఒక బాడీ లో అండ్ ఎగ్జాక్ట్ లో కాకుండా ఇక్కడ మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేసాం. అండ్ ఆ పర్టికులర్ ట్రేడ్లో మనకి నియర్ టు 1:1 దగ్గరగా మనకి టార్గెట్ అచీవ్ అయింది. ఈవెన్ ఇది మనం లాస్ట్ ట్రేడ్గా తీసుకున్నా పర్లేదు. ఒకవేళ మనం ఏదైనా స్మాల్ ఎర్రర్ చేస్తున్నా 1:1 అచీవ్ అయ్యేది కాదు. మనం వెయిట్ చేసేవాళ్ళు. మనం ఎంట్రీ తీసుకున్న దానికంటే పైనే ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెక్షన్లో మార్కెట్ క్లోజ్ అయింది. సో తీసుకున్న దానికి మేబీ మనకి బ్రోకరేజ్ అవన్నీ పోను, మేబీ న్యూట్రల్లో ఎండ్ అవుతాం. ఇలా నిఫ్టీలో చేసిన బ్యాక్ టెస్టింగ్లో టోటలీ 13 ట్రేడ్స్ ట్రిగ్గర్ అయితే అందులో స్టాప్ లాస్ ట్రేడ్స్ నియర్ టు 3 దగ్గరగా ఉన్నాయి. ఏవేవైతే ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూసిన ట్రేడ్స్ ఉన్నాయో టార్గెట్, స్టాప్ లాస్ అని వాటన్నిటిని కూడా ఎక్సెల్ షీట్లో నోట్ చేసి ఉంచాను. టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను అండ్ ఈవెన్ అది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ అయి ఉంటుంది. మీరు మన ట్రేడింగ్ గ్రూప్లో లేనట్లయితే మన మెయిన్ డే ట్రేడర్ తెలుగు ఛానల్ ఉంది కదా, అందులో పిన్ మెసేజెస్లోకి వెళ్తే మీకు మన ట్రేడింగ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో సర్చ్ అయ్యదు, చాలా ఫేక్ గ్రూప్స్ ఉన్నాయి టెలిగ్రామ్ గ్రూప్స్, అవేవి కూడా మనవి కాదు. డే ట్రేడర్ తెలుగు నియర్ టు 3 lakh ఉన్నది అండ్ అదే ఛానల్లో మీకు మన ట్రేడింగ్ ఛానల్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు మన ట్రేడింగ్ ఛానల్లోకి వస్తారు. పిన్ మెసేజెస్లో గమనించారంటే మీకు ఏడిఎక్స్ అండ్ ఆర్ఎస్ఐ స్ట్రాటజీ బ్యాక్ టెస్టింగ్ డేటా ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ రిలయన్స్ రిలేటెడ్గా మెయిన్ తీసుకున్న బ్యాక్ టెస్టింగ్, నేను ఇందాక చెప్పిన రూల్స్ అన్ని అప్లై అవుతున్న డేట్స్ ఏవి అండ్ మన రిఫరెన్స్ క్యాండిల్ ఏది అండ్ రిఫరెన్స్ క్యాండిల్ తర్వాత బై ఎంట్రీ ఆర్ సెల్ ఎంట్రీ ఏది మనకు దొరికింది, టార్గెట్ హిట్ అయిందా, స్టాప్ లాస్ హిట్ అయిందా, ఇదంతా కూడా మీకు ఎక్సెల్ షీట్లో ఉంటుంది. మీరు బ్యాక్ టెస్ట్ చేయడానికి ఎక్సెల్ షీట్ మీకు ఉపయోగపడుతుంది. స్టెప్ 2లో మనం బై అండ్ సెల్ ఎంట్రీస్ ఎలా తీసుకుంటాం, స్టాప్ లాస్ని ఎలా ప్లేస్ చేస్తాం తెలుసుకున్నాం. అండ్ టార్గెట్ మనకి స్టాప్ లాస్ ఎంత అనేది మనకి డిసైడ్ అవుతుంది కదా, బాడీ లో కానీ బాడీ హై కానీ మనం స్టాప్ లాస్గా ఉంచుతాం. ఎగ్జాక్ట్ ఎందుకు ఇంకొంచెం రేంజ్ మేబీ మనం ఫేక్ అవ్వకుండా
కొన్ని పాయింట్స్ ఉంచాలనుకున్నాను. అప్పుడు నిఫ్టీకి తీసుకుంది నియర్ టు 10 పాయింట్స్ దగ్గరగా, కొంచెం ర్యాండమ్గా చూసినప్పుడు ఎగ్జాక్ట్గా 10 పెట్టలేం కాబట్టి నియర్ టు 10 పాయింట్స్ దగ్గరగా తీసుకున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీకి 10 to 20 ఇన్ బిట్వీన్ రేంజ్లో కొంచెం డిఫరెన్స్తో బై ఎంట్రీస్ అండ్ స్టాప్ లాస్ కూడా అనుకున్న పాయింట్ స్టాప్ లాస్ నుంచి ఇంకొంచెం స్టాప్ లాస్ని ఉంచే ప్రయత్నం చేశాను. సో అక్కడ ఏటీఆర్ని బేస్ చేసుకొని స్టాప్ లాస్ పెడదాం అనుకుంటే అది చాలా పెద్దవి అయిపోతున్నాయి స్టాప్ లాస్, కాబట్టి నేను ఇక్కడ ఏటీఆర్ని యూజ్ చేయట్లేదు. సో వన్స్ ఆ స్టాప్ లాస్ని మనం డిసైడ్ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్ మనం స్టాప్ లాస్ 50 అనుకున్నాం, టార్గెట్ మనకి మినిమం 50 ఉండాలి, 1:1 మినిమం ఉండాలి. క్యాండిల్స్ చూస్తే మీకు చాలా తక్కువ చిన్న బాడీ ఉంటుంది. సో చిన్న బాడీ కాబట్టి చిన్న స్టాప్ లాస్ ఉంటుంది అండ్ ఈజీగా అది అచీవ్ అయిపోతుంది టార్గెట్లో. 1:1 ఈజీగా వస్తుంది, ఈవెన్ 1:2 కూడా క్విక్గానే వచ్చేస్తుంది. అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే 1:1.5 మీకు అచీవ్ అయినప్పుడు మీ స్టాప్ లాస్ని మీరు ఎక్కడైతే దాన్ని బై చేశారో ఆర్ సెల్ చేశారో అక్కడికి తీసుకొచ్చేయండి. నెక్స్ట్ 2.5కి వెళ్ళింది, మీ స్టాప్ లాస్ని 1:2కి తీసుకొస్తారు. దెన్ 1:3కి వెళ్తే మీ స్టాప్ లాస్ని 1:2.5కి తీసుకెళ్తారు. ఇలా అయినా మీరు స్టాప్ లాస్ని ట్రయల్ చేయొచ్చు. ఆర్ లోయర్ టైం ఫ్రేమ్స్లో 15-minute టైం ఫ్రేమ్లో ఫామ్ అవుతున్న క్యాండిల్స్కి సంబంధించి హైస్ ఆర్ లోస్ని కూడా మీరు యూజ్ చేసుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయొచ్చు. మాక్సిమం ప్రాఫిట్ని క్యాప్చర్ చేయగలిగేందుకు మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈ స్ట్రాటజీని అవాయిడ్ చేయాలి? ఫస్ట్ అండ్ లాస్ట్ హవర్లీ క్యాండిల్స్ని అవాయిడ్ చేయండి. మనకి మార్కెట్ ఫామ్ అయినప్పుడు స్టార్టింగ్ హవర్లీ క్యాండిల్స్ వస్తుంటాయి. ఆ టైమ్స్లో ఆర్ఎస్ఐ ఈజీగా 40 బిలో ఆర్ 60 అబోవ్ ఉంటూ ఉంటుంది, మళ్ళీ అగైన్ వెంటనే రివర్స్ అయిపోతూ ఉంటుంది. సో స్టార్టింగ్ కొంత వోల్టాలిటీ అండ్ లాస్ట్లో కొంత వోల్టాలిటీ, అది అవాయిడ్ చేద్దాం. సో ఫస్ట్ ఫామ్ అవుతున్న హవర్లీ క్యాండిల్ అండ్ లాస్ట్ ఉంటున్న హవర్లీ క్యాండిల్ని అవాయిడ్ చేయండి. 9 to 10 ఇన్ బిట్వీన్ ఫామ్ అయిన క్యాండిల్లో మనకి ఆర్ఎస్ఐ 40 బిలో ఉంది అండ్ ఏడిఎక్స్ 32.53 ఉంది. దీన్ని అవాయిడ్ చేయాలి. అండ్ స్టాప్ లాస్ కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయిపోతుంది, మీన్స్ మంచి బాడీ ఉన్న క్యాండిల్ ఫామ్ అయిపోయింది అనుకోండి, లైక్ ఇంత క్యాండిల్ ఫామ్ అయిపోయింది అనుకోండి. ఇంత క్యాండిల్ ఫామ్ అయిపోయినప్పుడు మీరు ఒకవేళ టాప్ బ్రేక్అవుట్ అయింది, నేను బై చేస్తాను అండ్ ఆ బాడీకి సంబంధించిన బాటమ్ని స్టాప్ లాస్ పెడతా అనుకుంటే ఇంత స్టాప్ లాస్ మనం పెట్టాల్సి ఉంటుంది. ఇంత బిగ్ స్టాప్ లాస్ మనం తీసుకుంటే ఒకవేళ మనం అనుకున్నట్టే రైట్ జరిగిన 1:1 అచీవ్ అవ్వడం ఫస్ట్ కష్టం. ఫస్ట్ హర్డిల్ 1:1 అచీవ్ అవ్వదు. మనం 1:1 కోసం వెయిట్ చేస్తూ ఉండి మార్కెట్ రివర్స్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ ఒకవేళ మనకి 1:1 అచీవ్ అవ్వడానికి కంటే ముందే స్టాప్ లాస్ హిట్ అయితే దెన్ మనం ఒక 5-6 ట్రేడ్స్ నుంచి సంపాదించిన ప్రాఫిట్ పోతుంది. కాబట్టి ఒకవేళ స్టాప్ లాస్ మోర్ దెన్ 0.5% ఉంటే ట్రేడ్ని అవాయిడ్ చేస్తాం. 0.5% అబోవ్ అంటే ఎలా చూడాల్సి వస్తుంది? నిఫ్టీ 17,000 దగ్గర ఉంది, 1% అంటే 170, 0.5% అంటే 85. సో 85 కంటే అబోవ్ మిమ్మల్ని స్టాప్ లాస్ ఆ ట్రేడ్ అడుగుతుంటే మనం ట్రేడ్ని తీసుకోం. బ్యాంక్ నిఫ్టీ 36,000 ఉంది, 1% అంటే 360, అందులో హాఫ్ మీన్స్ 0.5% అంటే 180. సో 180 కంటే ఎక్కువ స్టాప్ లాస్ ఆ ట్రేడ్ మిమ్మల్ని అడుగుతుంటే మనం తీసుకోం. అలాగే సో ఈ 2 కేసెస్లో మనం ఈ స్ట్రాటజీని అవాయిడ్ చేస్తాం. అండ్ ఫైనల్ కేసు ఇదేంటంటే బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు నేను పర్సనలీ ఫీల్ అయిన హర్డిల్ ఇది. ఏమవుతుందంటే మనం ఇది అనుకుందాం, ఇది మన రిఫరెన్స్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఉంటుంది? ఒక స్ట్రాంగ్ విక్తో ఉంటుంది. సో మనం ఇప్పుడు టాప్ బ్రేక్ అయింది అనుకోవాలా, బాటమ్ బ్రేక్ అయింది అనుకోవాలా, ఫస్ట్ ఏది బ్రేక్ అయింది అనుకోవాలి? సో అది మనకు అర్థం కావాలంటే మనం హవర్లీ టైం ఫ్రేమ్లో ఉంటే ఈ విక్ ద్వారా మనం ఏం అర్థం చేసుకోలేం. కాబట్టి లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళండి. లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి 5-minute టైం ఫ్రేమ్ అలా వెళ్ళి ఇక్కడ ఏ క్యాండిల్ని అయితే మీరు చూస్తున్నారు ఆఫ్టర్నూన్ 12కి ఫామ్ అయిన క్యాండిల్ అనుకోండి, 12 పాయింట్ నుంచి 5-minute క్యాండిల్స్ ఫస్ట్ ఎలా మూవ్ అయ్యాయి? టాప్ సైడ్కి మూవ్ అయ్యా, డౌన్ సైడ్కి మూవ్ అయ్యా? డౌన్ సైడ్కి ఆ టాప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు మన క్యాండిల్ బాడీకి సంబంధించిన హైని ఫస్ట్ బ్రేక్ చేసిందా, లోని ఫస్ట్ బ్రేక్ చేసిందా? అది తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎంట్రీ సెల్ సైడ్ వచ్చిందా, బై సైడ్ వచ్చిందా అని. సో అది తెలుసుకున్న వెంటనే స్టాప్ లాస్ని ప్లేస్ చేసి 1:1 టార్గెట్ వచ్చిందా రాలేదా, సో అది చూస్తే మనకి అది స్టాప్ లాస్ ట్రేడా కాదనేది అర్థమైపోతుంది. సో ఇది కూడా మీరు బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు అర్థమైందని. ఇక్కడ కాన్సెప్ట్ చాలా సింపుల్. హవర్లీ బ్రేక్అవుట్ క్యాండిల్ బ్రేక్అవుట్ని మనం ట్రేడ్ చేస్తున్నాం, కానీ ఏ క్యాండిల్ని? 10 to 11 ఇలా మనం ఒక టైం ఫ్రేమ్తో ఉన్న క్యాండిల్స్ని సెలెక్ట్ చేయట్లేదు. ఆ సెలెక్షన్ ప్రాసెస్ని ఏడిఎక్స్ అలాగే ఆర్ఎస్ఐకి వదిలేస్తున్నాం. సో ఇక్కడ మా ఇంటెన్షన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీడియో రికార్డ్ చేసి ఒక స్ట్రాటజీ చెప్పి ఆ స్ట్రాటజీకి ఒక మంచి ఎగ్జాంపుల్స్ చూపించి నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పి ఎండ్ చేయొచ్చు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ నుంచి, లాస్ట్ క్లోజ్ అయిన ట్రేడింగ్ సెషన్ నుంచి వెనక్కి వెళ్తూ ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, మన రూల్స్ ప్రకారం ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా టెస్ట్ చేసి ఎక్కడెక్కడ మనకి టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్లు హిట్ అయ్యాయని వెబ్సైట్లో నోట్ చేస్తూ అండ్ జస్ట్ నోట్ చేయకుండా ఎంటైర్ డేటా మొత్తాన్ని కూడా ఎక్సెల్ షీట్లో ఫిల్ చేస్తూ అండ్ ఆ ఎంటైర్ క్రెడిట్ మన డే ట్రేడర్ తెలుగు టీం కాశీ అండ్ సాయిది వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టే ఎంటైర్ డేటాని ఎక్సెల్ షీట్లో ఫిల్ చేశారు. యాక్చువల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాకుండా ఏడిఎక్స్ అండ్ ఆర్ఎస్ఐ కాంబో అన్ని స్టాక్స్లోనూ బెటర్గా వర్క్ అవ్వదు, కొన్ని స్టాక్స్లోనే వర్క్ అవుతుంది. అలా నేను చూస్తున్న స్టాక్స్లో నాకు బెటర్గా అనిపించిన స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్.
ఈవెన్ మీరు ఇంకొంత బ్యాక్ వెళ్ళి ర్యాండమ్గా ఉన్న మంత్స్ని తీసుకొని రిలయన్స్లో ఒకసారి ట్రై చేయండి. బట్ ఓన్లీ రిలయన్స్ మీదే కాకుండా మిగతా స్టాక్స్ లైక్ నిఫ్టీ 50 ఆర్ నిఫ్టీ 100లో ఉన్న స్టాక్స్లో మీరు ఎప్పుడైనా ట్రాక్ చేస్తున్న స్టాక్స్ ఉంటాయా, అందులో 1 or 2 months డేటాని ఇలా బ్యాక్ టెస్ట్ చేయండి. చూడండి, మంచిగా డేటా వస్తుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ నేమ్ మెన్షన్ చేయండి. బిగినర్స్, ఒకవేళ ఈ వీడియోని మీరు కొంత లేట్గా చూస్తున్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో వెళ్ళండి. నేను ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, రిలయన్స్ చెప్పాను. మన వాళ్ళు ఇంకేదైనా స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేసినా అది మీకు కామెంట్ సెక్షన్లో ఉంచుతారు. దాన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ మాకు ఏమైనా బెటర్ స్టాక్స్ అనిపిస్తున్నా ఫస్ట్ పిన్ కామెంట్ ఉంది కదా, అక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఏ స్టాక్ని బ్యాక్ టెస్ట్ చేస్తున్నా లాస్ట్ 3 monthsకి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ 1 month ఫార్వర్డ్ టెస్టింగ్ మీన్స్ పేపర్ ట్రేడింగ్ చేయండి. 1 month పేపర్ ట్రేడ్ చేయండి. సో ఇదంతా చేశాక ఇది మా స్ట్రాటజీ లైక్ డే ట్రేడర్ తెలుగులో చెప్పారు కాబట్టి ఫాలో అవ్వాలని మాత్రం అనుకోకండి. వాళ్ళు చెప్పారు, నేను బ్యాక్ టెస్ట్ చేశాను, మీన్స్ మీరు బ్యాక్ టెస్ట్ చేశారు, మీరు ఫార్వర్డ్ టెస్ట్ చేశారు, మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మీరు ఓన్గా కన్విక్షన్ బిల్డ్ చేసుకున్నారు. ఇక అది మీదే, మీరు ఏ చేంజెస్ అయినా దాన్ని చేయొచ్చు. ఎగ్జాక్ట్గా వీడియోలో చెప్పాను ఇలా ఇలా అని అవే ఉంచేయకుండా మీకు ఎక్కడ చేంజ్కి పాసిబిలిటీ ఉంది, ఇలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని అనిపించిన ప్రతిసారి మీకు బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, దాని వీడియో కంటే మీరు అనుకుంటుందే బెటర్ స్ట్రాటజీ అవుతుంది. ఈ స్ట్రాటజీ కంప్లీట్గా ఫెయిల్ అయితే దానికి బ్లేమ్ మేము తీసుకుంటాం. కానీ ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంటే మాత్రం దాన్ని టైం టు టైం మార్కెట్కి అనుగుణంగా మీరు కూడా స్లైట్ చేంజెస్ చేసుకుంటూ, ఇది కేవలం మేము చెప్పిన స్ట్రాటజీ ఈ రూల్సే ఫాలో అవ్వాలని కాకుండా మీకు కరెక్ట్ అది ప్రాఫిటబిలిటీని ఇంకా పెంచుతుందనిపించిన ఏ రూల్ అయినా సరే నిరభ్యంతరంగా దాంట్లో యూజ్ చేసి బెటర్ ప్రాఫిటబుల్గా ఉండడానికి చూడండి. ఓకే, ఇప్పుడు స్ట్రాటజీ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ADX గురించి తెలుసుకుందాం. అండ్ వెళ్ళే ముందు మీకు మా నుంచి వస్తున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అసలు ఈ ADX అంటే ఏంటి? యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న ట్రెండ్ యొక్క స్ట్రెంగ్త్ని మెజర్ చేస్తుంది. ప్రైస్ ఒకవేళ అప్ సైడ్ వెళ్తూ ఉంటే అలా అప్ సైడ్కి వెళ్తున్న ప్రైస్ యొక్క స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా అనేది మనకి ADX చెప్తుంది. అలాగే ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్కి మూవ్ అవుతుంటే అలా వస్తున్న ఫాల్లో స్ట్రెంగ్త్ ఉందా, లేకపోతే వస్తున్న ఫాల్ వీక్ ఫాల్ అని ఎగ్జిస్టింగ్గా ఉన్న ప్రైస్ మూవ్లో స్ట్రెంగ్త్ ఎలా ఉందనేది ఇది ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ చార్ట్ పైన ఎలా అప్లై చేయాలి? సో మీరు ఇండికేటర్స్ దగ్గరికి వచ్చి ADX అని మీరు సర్చ్ చేశారంటే యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ అని కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ చేశారంటే మీకు చార్ట్ బిలో ఆసిలేటర్లా ADX మీకు అపియర్ అవుతుంది. అండ్ ఆ ADX ఒక సెట్టింగ్స్ని గమనిస్తే 14 నెంబర్ మీకు కనిపిస్తుంటుంది. అసలు ఈ ADX అంటే ఏంటి, ఇక్కడ 14 ఉందంటే మీనింగ్ ఏంటి, అండ్ ఈవెన్ ఈ ADX రిలేటెడ్గా ఉన్న థియరిటికల్ కాన్సెప్ట్ గురించి మెయిన్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను. కాబట్టి ఇక్కడ థియరీ, ఫార్ములా ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి తెలుసుకోవాలి. తను వెలీస్ జే వైల్డర్ అండ్ తను పర్టికులర్లీ టెక్నికల్ ఇండికేటర్స్ రిలేటెడ్గా వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్. బికాస్ తను యావరేజ్ ట్రూ రేంజ్ ATR, RSI, ADX, పారాబోలిక్ SAR ఇవన్నీ కూడా డిజైన్ చేసింది తనే. కాబట్టి మీరు గమనిస్తే ATRకి, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్కి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ADX యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్కి మూడిటికి కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు గమనించారంటే వాల్యూ 14 ఉంటుంది. గమనించండి, ఇక్కడ 14, ATR దగ్గర 14, RSI దగ్గర కూడా 14. మనం చూస్తున్న పాయింట్లో ఒక పర్టికులర్ ట్రెండ్ ఉందనుకోండి, అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ, ఆ అప్ ట్రెండ్, ఆ డౌన్ ట్రెండ్ ఎంత స్ట్రెంగ్త్తో ఉందని ట్రెండ్ యొక్క స్ట్రెంగ్త్ని అనాలిసిస్ చేయడంలో ADXని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ప్రైస్ ఇలా మనకి అప్ సైడ్కి వెళ్తూ ఒక పాయింట్ నుంచి ఫాలో అవుతుంది అనుకోండి. సో ఇలా వెళ్తున్న అప్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి, ఇలా ఫాలో అయిపోతున్నప్పుడు ఎగ్జిస్టింగ్గా మనకున్న బులిష్ పొజిషన్స్ని ఎగ్జిట్ అవ్వమనేలా, బులిష్ ట్రెండ్ వీక్ అయిందనేలా ఇండికేషన్ ఇవ్వడానికి ADXని యూజ్ చేస్తాం. సేమ్ ప్రైస్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ADX కొంత లాగింగ్ ఇండికేటర్ కాబట్టి ఎగ్జాక్ట్గా ప్రైస్తో పాటు మూవ్ అయిపోదు. ప్రైస్ ఏ డైరెక్షన్లో మూవ్ అయినా పర్లేదు, కానీ ADX రైజ్ అవుతూ ఉంటే దెన్ ప్రైస్లో వస్తున్న మూవ్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు. మీన్స్ ప్రైస్ ఇలా అప్ సైడ్కి మూవ్ అవుతుంది, ADX కూడా టాప్ సైడ్కి మూవ్ అవుతుంది. అండ్ ప్రైస్ ఫాలో అవడం స్టార్ట్ అయింది అండ్ కొంత టైం తర్వాత, బికాస్ ఇది ఒక లాగింగ్ ఇండికేటర్ కాబట్టి కొంత టైం తర్వాత ADXలో కూడా మనకి ఫాల్ అయితే కనిపించింది. ప్రైస్ ఫాలో అవుతూ ఉంటే, ఇఫ్ అలా వస్తున్న ఫాల్లో రియల్ స్ట్రెంగ్త్ ఉంటే ADX మనకి ర్యాలీ అవుతూ టాప్ సైడ్కి వచ్చింది. ప్రైస్ రైజ్ అవుతున్నా, ప్రైస్ ఫాలో అవుతున్నా ADX రైజ్ అవుతుందంటే దెన్ మనం అది ఒక కన్ఫర్మేషన్లో చూస్తాం, ఎస్ ట్రెండ్ ఇంకా ఉందని. కానీ ఏ ట్రెండ్ అయితే మనం మన కళ్ళతో చూస్తున్నప్పుడు ADX రైజ్ అవుతూ ఉందో అండ్ ఒక పాయింట్ తర్వాత సేమ్ ADX ఫాలో అవుతుంటే, ఇప్పటి వరకు మనం చూసిన ట్రెండ్ ఇక్కడైతే బులిష్, ఇక్కడైతే బేరిష్, ఆ ADX ఫాల్తో ఎగ్జిస్టింగ్గా ఉన్న ట్రెండ్ వీక్ అయిందని మనం అర్థం చేసుకుంటాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ని చార్ట్ పైన గమనిద్దాం. రీసెంట్ బజాజ్ ఫైనాన్స్ చార్ట్ని ఒకసారి గమనించండి. ఏదైనా ఫాల్ ఆర్ ర్యాలీని గమనించండి, పర్టికులర్ ఫాల్ అయినా. ఇక్కడ బజాజ్ ఫైనాన్స్లో రీసెంట్గా మీరు గమనిస్తే ఒక టైంలో ఎక్కువగా బజాజ్ ఫైనాన్స్ ఫాల్ అయింది. సో ఆ ఫాల్ స్టార్టింగ్ నుంచి ఒక లైన్ని డ్రా చేద్దాం, అంటే ఫాల్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ ఒక లైన్ని డ్రా చేద్దాం. సో ఇన్ బిట్వీన్ మనకి ADX ఏం చెప్పింది,
ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ప్యారలల్గా ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతూనే ఉంది. ఆ పర్టికులర్ పాయింట్ ఎంటైర్ పాయింట్లో ప్రైస్తో పాటు ఏడిఎక్స్లో కూడా మనకి పాజిటివ్గా అప్ సైడ్లో మనకి మూవ్ కనిపించింది. మీనింగ్ ఏ ప్రైస్ ఫాల్ అయితే మీరు చూస్తున్నారో దాంట్లో స్ట్రెంగ్త్ ఉందనే ఇండికేషన్ మనకి ఏడిఎక్స్ ఇవ్వడానికి ప్రయత్నించింది. ఈ ఏడిఎక్స్ ఒక యూజ్ ఇంతే. ఏడిఎక్స్ మనకి బై చెప్పదు, సెల్ చెప్పదు, జస్ట్ ఆ వస్తున్న ప్రైస్ మూవ్ స్ట్రాంగ్గా కాదా, అదే అప్ ట్రెండ్ అయినా డౌన్ ట్రెండ్ అయినా ఆ ప్రైస్ మూవ్లో స్ట్రెంగ్త్ ఉంటే ఏడిఎక్స్ ర్యాలీ అవుతుంటుంది. మరి వీక్గా ఉంటే అదంత స్ట్రెంగ్త్ కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్రైస్ ఫాల్ని చూసి ఇక్కడ మీరు సెల్ పొజిషన్ తీసుకోవాలనుకున్నారు, ఇక్కడ వరకు ఏడిఎక్స్ ర్యాలీ అయింది, బట్ ఇక్కడ నుంచి చూడండి ఏడిఎక్స్ ఫాల్ అవడం స్టార్ట్ అయింది. అంటే ప్రైస్ కంటే ముందే రివర్సల్ వస్తుందా అంటే కాదు. క్యాండిల్స్ 1 or 2 క్యాండిల్స్ బులిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాకే ఇప్పటి వరకు వచ్చిన స్ట్రెంగ్త్ మనకి వీక్ అయిందనే ఇండికేషన్ మనకి ఏడిఎక్స్ ఇస్తుంది. మరి దాంట్లో ఉంది, దీంట్లో గ్రీన్ క్యాండిల్సే మనకు కనిపించాయి కదా అంటే దీని ద్వారా మనకి ఎప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, అగైన్ సెల్ చేయాలంటే ఎప్పటి వరకు వెయిట్ చేయాలని ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. ఇక్కడ ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ చూసి ఇంకొకసారి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనం సెల్ చేస్తుంటాం. కానీ ఇక్కడ ఏడిఎక్స్ని మనం ట్రాక్ చేస్తూ వస్తే ఏడిఎక్స్ ఎప్పటి వరకు ఫాల్ అయ్యి డైరెక్షనల్గా అగైన్ ఏడిఎక్స్ ఎప్పుడైతే టాప్ సైడ్ మూవ్ అవుతూ ప్రైస్ కూడా ఆ టైంలో డౌన్ సైడ్ ఫాల్ అవుతుందో అగైన్ అక్కడ మనం ఎంట్రీ తీసుకునేందుకు ప్రయత్నిస్తాం. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో అక్కడ వరకు మనం ఎంట్రీ తీసుకునేందుకు ప్రయత్నించాం. ఈవెన్ ఈ క్యాండిల్స్ దగ్గర కూడా మనం ఎంట్రీని అవాయిడ్ చేస్తుంటాం. ఇక్కడ నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది సింపుల్ కాన్సెప్టే, ఇది స్ట్రాటజీ ఏం కాదు. రీసెంట్ టైమ్స్లో అప్ సైడ్ వస్తున్న మూవ్ని గమనిస్తే ఇక్కడ ఒక పాయింట్లో బజాజ్ ఫైనాన్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ర్యాలీ అయింది. ఎక్కడి నుంచి 7,000 నుంచి 7,589, 586 వరకు ర్యాలీ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏ పర్టికులర్ పాయింట్లోనే మీరు ఆ పాయింట్స్లో ఉన్నారు, సో చూస్తే మీరు బులిష్ ఆర్ బై ఎంట్రీ తీసుకోవాలని ప్రిపేర్డ్గా ఉన్నారు. మీకు ఎంటైర్ ట్రేడింగ్ సిస్టమ్ ఉంది, లైక్ ఎక్కడ బై చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్ తీసుకోవాలి, అంతా కూడా ఉంది. బట్ ఏడిఎక్స్ ఏం చెప్తుందంటే మీరు తీసుకుంటున్న ట్రేడ్ రిలేటెడ్గా మీరు బై తీసుకోవాలనుకుంటున్నారు కదా, ఆ పర్టికులర్ ట్రేడ్ రిలేటెడ్గా మీరు తీసుకుంటున్నది బై ట్రేడ్ అండ్ ఈవెన్ బులిష్ మూవ్ మీకు కనిపిస్తున్నా ఆ బులిష్ మూవ్ ఎప్పటి వరకు స్ట్రాంగ్గా ఉందన్న ఇండికేషన్ మీకు ఇస్తూ ఉంటుంది. లైక్ ఇక్కడ వరకు కూడా మీరు తీసుకున్న బుల్ ఎంట్రీ బులిష్ ఎంట్రీ ఇక్కడ వరకు కూడా స్ట్రాంగ్గా ఉందన్న ఇండికేషన్ ఇచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలని నేను మెన్షన్ చేయట్లేదు. ఇలా మీరు బెండ్ అవుతున్నప్పుడు చూస్తున్నా కొంత అలర్ట్ అయ్యి ఓకే మనకు ప్రీవియస్గా ఉన్న బులిష్ ట్రెండ్ వీక్ అవుతూ ఉంది, నా స్టాప్ లాస్ని నేను అరేంజ్ చేసుకుంటాను. రీసెంట్ స్వింగ్ హైస్కి బిలో వచ్చి ఒకవేళ క్లోజ్ అయితే నా ట్రేడ్ నుంచి నేను ఎగ్జిట్ అవుతాను, బికాస్ ట్రెండ్ వీక్ అయిందని మనం అలర్ట్గా ఉండడానికి ఈ ఏడిఎక్స్ని మనం స్క్రీన్ పైన ఉంచుతాం. మనం తీసుకున్న పొజిషన్ని కన్విక్షన్తో హోల్డ్ చేయడానికి, ఒకవేళ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు మన స్టాప్ లాస్తో మనం రెడీగా ఉండడానికి, మనల్ని అలర్ట్ చేసేందుకు ఏడిఎక్స్ మనకి ఉపయోగపడుతుంది. కానీ ఇది బేసిక్ థింగ్. ఇది ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయడానికి మీరు ఒకవేళ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వాడుతున్నారనుకుందాం. కొన్ని దగ్గర చూస్తే మూవింగ్ యావరేజ్ మీకు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ ఓవర్స్ ఇస్తూ ఉంటుంది. చాలా టైమ్స్ కూడా ఒక రేంజ్ బౌండ్లో నిండిపోతూ మల్టిపుల్ టైమ్స్ క్రాస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది. మరి ఆ మల్టిపుల్ టైమ్స్ క్రాస్ ఓవర్స్ని లైక్ బై సెల్ దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు? ఏడిఎక్స్ ఒక వాల్యూ ఉంచుకుందాం. ఏడిఎక్స్ ఓకే, మళ్ళీ వాల్యూ ఏంటి ఇక్కడ మీరు గమనించండి. నేను మౌస్ని జరుపుతూ వెళ్తున్నాను, మీకు ఒక వాల్యూ మారుతుందా ఏడిఎక్స్ అక్కడ 22, 20, 17, 24, 30, 35 ఇలా మారుతుంది కదా. మీన్స్ రైజ్ అవుతున్న ఏడిఎక్స్ గ్రాఫ్కి ఒక వాల్యూ ఉంది. సో ఒకవేళ నేను అనుకుందాం 25 కంటే బిలో ఉన్న అన్ని సిగ్నల్స్ని నేను అవాయిడ్ చేస్తాను, పైన క్రాస్ ఓవర్ రిలేటెడ్గా వస్తున్న అన్ని నేను అవాయిడ్ చేస్తాను అనుకుంటే కేవలం 25 అబోవ్ వచ్చినవే నేను చూస్తాను. 25 అబోవ్ నాకు ఎప్పుడైతే ఏడిఎక్స్ వస్తుందో ఆ పైన నాకు క్రాస్ ఓవర్ ఉంది, బులిష్గా ఉంటే బై సైడ్ నేను ఎంట్రీ తీసుకుంటాను మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ప్రైస్ వచ్చినప్పుడు, ఆర్ బేరిష్గా ఉంటే నేను సెల్ ఎంట్రీస్ తీసుకుంటాను అనుకుంటే మీరు చాలా ఎంట్రీస్ని రేంజ్ బౌండ్ ఎంట్రీస్ని అవాయిడ్ చేయొచ్చు. పర్టికులర్లీ ఈ జోన్లో ఎప్పుడైతే మనకి 25 కంటే బిలో వెళ్ళిందో, అన్లెస్ ఈ ఒక్క పాయింట్ దగ్గర తప్పించి ఇక్కడ ఉన్న రేంజ్ బౌండ్ ట్రేడ్స్ అన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేసి ఉండొచ్చు. మీరు ఒకవేళ ట్రాక్ చేస్తున్న స్టాక్ లైక్ మీరు బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నారనుకోండి, దానికి ఒక ఏడిఎక్స్ ఉంటుంది. ఐటీసీ తీసుకున్నారనుకోండి, దానికి ఒక ఏడిఎక్స్ ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ చార్ట్ పైన మీరు ఏడిఎక్స్ని అప్లై చేసి పైన మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంటే ఏడిఎక్స్ ఏ వాల్యూస్ అండర్లో ఉండిపోతుంది. మార్కెట్లో స్ట్రాంగ్ మూవ్ స్టార్ట్ అయినప్పుడు ఏడిఎక్స్ ఏ వాల్యూస్ అబోవ్ వస్తుంది అనేది మీరు ఒక్కసారి ఒక 5 minutes గమనించారంటే మీకే అర్థమైపోతుంది. ఏ వాల్యూ దగ్గర ఏడిఎక్స్ దగ్గర మీరు ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకొని ఆ బిలో ఉన్నప్పుడు మార్కెట్ని అవాయిడ్ చేయాలని. మీకు అలా ఏమీ తెలియలేదు, 25 or 30ని సెలెక్ట్ చేసేయండి. ఎక్కువ బై ఎంట్రీస్ ఆర్ సెల్ ఎంట్రీస్ కావాలంటే 25 ఉంచండి. లేదు నాకు వస్తున్న మూవ్లో స్ట్రెంత్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కావాలి నాకు అనుకుంటే 30 ఉంచండి. అండ్ ఏడిఎక్స్ మనం అనుకునే లెవెల్ అబోవ్ ఉంటే దెన్ అక్కడ మూవింగ్ యావరేజ్ చెప్తున్న దాన్ని మనం ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్లో తీసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పాయింట్లో మనకి మూవింగ్ యావరేజ్ సెల్ చెయ్యండి అని మనకు ఇండికేషన్ ఇచ్చింది. మీన్స్ రెడ్ లైన్ పైకి వెళ్ళి గ్రీన్ లైన్ కిందకు వచ్చింది. రెడ్ లైన్ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, గ్రీన్ లైన్ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ సెల్ చేయమంది అండ్ ఇక్కడ కూడా ఏడిఎక్స్ 25 లెవెల్ అబోవ్ ఉంది. ఇఫ్ ఏడిఎక్స్ మనం అనుకున్న లెవెల్ పైన ట్రేడ్ అవుతున్నప్పుడు చార్ట్ పైన మనకు కనిపిస్తున్న యాక్షన్కి మనం ఫర్దర్ ఇంపార్టెన్స్ని పెంచొచ్చు. కానీ గుర్తుంచుకోవాలి ఏడిఎక్స్ ఒక లాగింగ్ ఇండికేటర్. పైన మనకి ప్రైస్ మూవ్ అయ్యాకే ఇది మూవ్ అవుతుంది.
సో ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతే ఏడిఎక్స్ కూడా అప్ సైడ్ మూవ్ అవుతుంది, ప్రైస్ ఫాలో అవుతుంటే ఏడిఎక్స్ కూడా ఫాలో అవుతుంటుందని. ప్రైస్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నా, అది అప్ సైడ్ వెళ్తున్నా డౌన్ సైడ్ వెళ్తున్నా, ఏడిఎక్స్ పైకే వెళ్తుందంటే మనకు కనిపిస్తున్న మూలో స్ట్రెంత్ ఉన్నట్టు. ప్రైస్ అప్ సైడ్ వెళ్తున్నా డౌన్ సైడ్ వెళ్తున్నా, ఏడిఎక్స్ డౌన్ సైడ్కి వెళ్తుందంటే మనం ఇప్పటి వరకు చూసిన మూవ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జిస్టింగ్ ఉన్న ట్రెండ్ వీక్ అయినట్టు. ఇందాక ఎగ్జాంపుల్స్తో మనం గమనించాం. ఇక లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను జనరలైజ్డ్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను, బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్, ఈవెన్ నేను స్టార్టింగ్లో కూడా ఇలా ఒక నెంబర్ని ఫిక్స్ అయిపోయాను, కానీ దాని తర్వాత అర్థం చేసుకుంది ఒక్కొక్క స్టాక్కి ఏడిఎక్స్ వర్కింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ స్టాక్ రేంజ్ బౌండ్లో ఉంటున్న డేస్కి వెళ్ళి ఆ టైమ్స్లో ఏడిఎక్స్ ఏ వాల్యూస్లో ట్రేడ్ అవుతూ వచ్చింది, దాన్ని జస్ట్ ఒకసారి అనాలిసిస్ చేయండి. సపోజ్ అనుకుందాం ఐటీసీ స్టాక్ ఒక పాయింట్లో రేంజ్ బౌండ్లో ఉంది. ఆ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మీరు గమనిస్తూ వస్తే ఏడిఎక్స్ 20 to 15 ఇన్ బిట్వీనే ట్రేడ్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ అనదర్ టైం రేంజ్ బౌండ్ 20 to 22, అలా మీరు చూస్తూ వచ్చారు. దీంతో మీకు ఓవరాల్గా అర్థమైంది 15 to 25 ఇన్ బిట్వీన్ ఉన్నప్పుడు రేంజ్ బౌండ్గానే ఐటీసీ ఉందని మీకు అర్థమైతే 25 దగ్గర మీరు ఒక లైన్ డ్రా చేసి అబోవ్ వస్తున్నప్పుడే డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఫేక్ అయిపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు స్ట్రాడిల్ కానీ ఐటీసీలో చేయాలనుకుంటే ఇన్ బిట్వీన్ ఆ బిలో 25 ఉన్నప్పుడే స్ట్రాంగిల్ ఆర్ స్ట్రాడిల్ని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ ఫర్దర్గా డైరెక్షనల్ మూవ్ ఉంటుంటే ఆ లెవెల్ అబోవ్ వస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు అలర్ట్ చేసుకొని ఒక దగ్గర ఎగ్జిట్ అవ్వడానికి కూడా మీకు అది హెల్ప్ అవుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా జనరలైజ్డ్గా మాట్లాడాలంటే 0 to 20 లెవెల్స్ ఉంటే నేను అది రేంజ్ బౌండ్లోనే చూస్తాను. బికాస్ ఆ రేంజ్కి ఏడిఎక్స్ ఉందంటే మోస్ట్లీ ప్రైస్లో పెద్ద మూవ్ లేనట్టు. కానీ 20 to 30 కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా అలర్ట్ జోన్. ఇది మోస్ట్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్ జరిగేది ఈ రేంజ్లోనే, 20 to 30 రేంజ్లోనే. సో ఒకవేళ మీ దగ్గర సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది, మీకు బై ఆర్ సెల్ చెప్తున్న సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకుంటే మినిమం 25 వరకైనా వెయిట్ చేసి అక్కడ కూడా మీరు యాక్షన్ తీసుకోవచ్చు బులిష్ ఆర్ బ్యారిష్ రిలేటెడ్గా. 30 అబోవ్ కూడా వచ్చి ఏడిఎక్స్ ఉంటూ ఉందంటే దాని అర్థం ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ మూవ్ కనిపిస్తుందో అది ఇంకా కూడా టాప్ సైడ్ వెళ్ళడానికే పాసిబిలిటీ ఉంది. అండ్ నియర్ టు 60 దగ్గరికి వచ్చేసిందంటే మీనింగ్ చాలా టైం నుంచి మార్కెట్లో ఒకే ట్రెండ్ ఉంది, ఒకే డైరెక్షన్లో ట్రెండ్ ఉంది. ఇప్పుడు కూడా ఒక డైరెక్షన్లో ఒక ప్రైస్ మూవ్ సస్టైన్ అవుతుంది. ఒక టైంలో ఖచ్చితంగా కొంత ప్రాఫిట్ బుకింగ్ ద్వారా మనకి రీట్రేస్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈవెన్ 60 అబోవ్ మూవ్ అవ్వడం మనం వెరీ స్ట్రాంగ్గా గమనిస్తున్నా ఆ టైంలో ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు, అవాయిడ్ చేయండి. అబోవ్ 60 అవాయిడ్ చేయండి, 0 to 20 రేంజ్ బౌండ్. సో ఆ టైంలో డైరెక్షనల్ ట్రేడ్స్ని అవాయిడ్ చేయండి, రెండింటిని అవాయిడ్ చేయండి. ఇన్ బిట్వీన్ మనకి గేమ్ అంతా జరుగుతుంది, 20 to 60 ఇన్ బిట్వీన్ జరుగుతుంది. గట్ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉందనుకుంటే 20 to 30 ఇన్ బిట్వీన్ కూడా మీన్స్ 25 ఆర్ అబోవ్ వస్తున్నప్పుడు కూడా మీరు ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వీక్ సిస్టమ్ ఉంది, మీకు క్లారిటీ లేదనుకుంటే 30 అబోవ్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తే ఫర్దర్గా మనకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ బిల్డ్ అవుతున్నట్టు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఏడిఎక్స్ ఒక లాగింగ్ ఇండికేటర్. ప్రైస్ మూవ్ అయ్యాకే ఇది మూవ్ అవుతుంది. సో 0 to 20 రేంజ్ బౌండ్ అది అవాయిడ్ చేస్తాం. ఈవెన్ అబోవ్ 60 కూడా ఏడిఎక్స్ వాల్యూస్ని మనం అవాయిడ్ చేస్తాం. అండ్ ఇది ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఒకవేళ జీరోదాలో కానీ అప్ స్టాక్లో కానీ ఒకవేళ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ సెట్టింగ్స్ని మీరు పెట్టుకొని ఏడిఎక్స్ని అప్లై చేస్తున్నారనుకోండి, యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ అప్లై చేస్తే మీకు జస్ట్ ఒక లైనే వస్తుంది, ఏడిఎక్స్ లైన్ 14 వాల్యూ ఉంటుంది. కానీ మీరు ఒకవేళ చార్ట్ ఐక్యూలో వెళ్ళారనుకోండి, చార్ట్ ఐక్యూలో వెళ్ళి స్టడీస్లో ఏడిఎక్స్ని మీరు టైప్ చేస్తే మీకు 3 లైన్స్ వస్తాయి. ఆ 3 లైన్స్ మీరు గమనిస్తే ప్లస్ డిఐ మైనస్ డిఐ ఏడిఎక్స్ అని ఉంటుంది. సో ప్లస్ డిఐ దగ్గర గ్రీన్ ఉంటుంది, మైనస్ డిఐ దగ్గర రెడ్ ఉంటుంది. ఇది ఎలా గమనిస్తారంటే ఇది ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్లా ప్లస్ డిఐని లోయర్ నెంబర్ ఉన్న మూవింగ్ యావరేజ్, మైనస్ డిఐని హైయర్ నెంబర్ ఉన్న మూవింగ్ యావరేజ్ అనుకోండి. సో హైయర్ నెంబర్ ఉన్న మూవింగ్ యావరేజ్ని లోయర్ నెంబర్ ఉన్న మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి అప్ వస్తే మీన్స్ రెడ్ని క్రాస్ చేసి గ్రీన్ అప్ వస్తే బై అని, ఆర్ గ్రీన్ని క్రాస్ చేసి రెడ్ అప్ సైడ్ వస్తే సెల్ అనేలా ఇండికేషన్ తీసుకుంటూ ఉంటాం. కానీ నేను మీకు మెయిన్ ఛానల్లో ఏడిఎక్స్ చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ February 6, 2019లో చేసిన వీడియోలో కూడా ఏడిఎక్స్లో ఉన్న నేను ప్లస్ డిఎంఐ మైనస్ డిఎంఐని యూజ్ చేయట్లేదు. ఒకవేళ యూజ్ చేయాల్సి వస్తే అలా క్రాస్ ఓవర్తో కూడా నేను ఇంకా బులిష్ ఆర్ బేరిష్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. గ్రీన్ అప్ సైడ్ వచ్చి రెడ్ డౌన్ సైడ్కి వెళ్తే నాకు బులిష్ గాను, ఆ రెడ్ అప్ సైడ్ వచ్చి గ్రీన్ డౌన్ సైడ్కి వెళ్తే నాకు ఫర్దర్ కన్విక్షన్ బిల్డ్ అవ్వాలనుకుంటే నేను ఏడిఎక్స్లో ఉన్న ప్లస్ ఆర్ మైనస్ డిఎంఐని యూజ్ చేయను, వర్టెక్స్ని యూజ్ చేస్తానని ఆ వీడియోలో చెప్పాను. అండ్ ఇప్పటికి కూడా సేమ్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాను. సో ఏడిఎక్స్లో ఉండే ప్లస్ డిఎంఐ మైనస్ డిఎంఐ కంటే కూడా బెటర్ యాక్యురసీ వర్టెక్స్తో వస్తుంది. సో మీరు ఇంకా ఫర్దర్గా బులిష్ ఆర్ బేరిష్ సిగ్నల్స్ కోసం చూస్తున్నట్లయితే ఏడిఎక్స్లో ఒక లైన్నే యూజ్ చేయండి. ఆ రెస్ట్ ఆఫ్ ద డిఎంఐస్ చేసే యాక్షన్ని వర్టెక్స్ ద్వారా గమనించండి. అండ్ ఈ వర్టెక్స్ రిలేటెడ్గా డీటెయిల్డ్ వీడియో మన మెయిన్ ఛానల్లో ఆల్రెడీ ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ డైరెక్ట్ వెబ్సైట్ నుంచి చేస్తుంటే మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంటాయి.
ఇఫ్ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మన డే టు డే తెలుగు రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే అది మాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇఫ్ మీకు మా నుంచి వస్తున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్గా ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.